मोहम्मद मजीद, रिपोर्टर संगारेड्डी से। जैसा कि आज यहाँ पर हम बीएसपी के जिले के इंचार्ज और यहाँ पे मोहन साहब, और आपका नाम क्या है साहब? आप श्रीशैलम। और आपका नाम क्या है साहब? पटनचेरू इंचार्ज बीएसपी पार्टी। और आपका नाम क्या है मोहन भाई? पूरा बोलो नाम। जिला इंचार्ज मोहन अన్న మీరు పేరు చెప్పండి। वाइस प्रेसिडेंट नरसिंह। ओके अన్న మీరు పేరు చెప్పండి అన్న। विनय कुमार। और जैसा कि नाजरीन यहाँ पर जिले के बीएसपी के कायदीन भी यहाँ पे मौजूद है। आप देख सकते ये लोग भी जो है सो यहाँ पे मुतालबा क्या कर रहे हैं और डिमांड क्या कर रहे हैं, आप सुन सकते हैं इनके मुंह जबानी। बोलिए। జై భీమ్ అందరికీ। ఈరోజు ఏదైతే మరి పాషామైలం ఇండస్ట్రియల్ ఏరియా సిగాచి కంపెనీలో జరిగినటువంటి ఈ దుస్సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన। ఎందుకంటే ఈ ఫ్యాక్టరీస్ ఏదైతే పటాన్చెరులో ఉన్నాయో ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ అన్నిటిపైన ఈ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ నియంత్రణ లేదు। ఈ కంపెనీలన్నీ కూడా రెడ్ జోన్లో ఉన్న కంపెనీలు సిగాచి। మేము మా పార్టీ తరఫున మా ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ గారు ఒక ఆర్టీఐ వేసి తెచ్చిన ఇన్ఫర్మేషన్లో మా దగ్గర ఉంది ఈ కంపెనీ కూడా రెడ్ జోన్లో ఉంది। 3 కేటగిరీ జోన్లో ఉంటాయి పొల్యూషన్ పరంగా। ఒక్క నిమిషం, ఈ కంపెనీ రెడ్ జోన్ లో ఉందా? రెడ్ జోన్ లో ఉంది 100%। మా దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా ఉంది। ఆర్టీఐ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చినటువంటి ఇదే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్। ఈ ఇన్స్పెక్టర్లకు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు పదే పదే మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। మీరు వచ్చి ఇన్స్పెక్షన్ చేయండి, కనీసం 3 నెలలకు 6 నెలలకు ఒకసారి ఏదైతే రియాక్టర్స్ ఉంటాయో ఈ కంపెనీలో ప్రొడక్షన్ కంపెనీలో ఒకసారి చెక్ చేయండి అని చెప్పడం జరిగింది। వీళ్ళు నింబకు నీరెత్తినట్టుగా వీళ్ళ బాధ్యతలన్నీ విస్మరించి వీళ్ళు కొత్త కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోవడమే తప్పించి పాత కంపెనీలు ఈ రియాక్టర్లు కెమికల్ కంపెనీలను నియంత్రణ కానీ ఇన్స్పెక్షన్ కానీ చేయకపోవడం ఒక ఇది మన దాష్టికం ఈరోజు చూడడం జరిగింది ఈ సంఘటన। సో ఎవరైతే చనిపోయారో ఈ కార్మికులకు ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ మాట్లాడి ఒక్కొక్కరికి ₹1 కోటి పరిష్కారం ఎక్స్గ్రేషియా ప్రకటించాలి। మరి ఎవరైతే ఇంజూర్డ్ అయినరో మరి క్షతగాత్రులకు వాళ్ళకు కూడా అన్ని మెడికల్ ఫెసిలిటీతో పాటు ఒక్కొక్కరికి 50 లక్షలు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించాలి। మరి ఎవరైతే ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కానీ పూర్తి బాధ్యత వహించి వాళ్ళ పైన క్రిమినల్ కేసులు కూడా పెట్టాలి। ఈ కంపెనీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీ యాజమాన్యం పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి। వాళ్ళను జైలుకు పంపించి ఈ చనిపోయినటువంటి వాళ్ళకు న్యాయం చేయవలసిందిగా మరి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది।